హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే ఇక మట్టి పాత్రకి మట్టి పూసిన నేను మసి పట్టకుండా పూసి ఇక కట్టెల పొయ్యి మీద అయితే నేను క్యాబేజీ కూర అయితే వండుతున్నా. ఇదిగోండి ఉల్లిగడ్డలు అయితే మగ్గుతున్నాయి. ఇక క్యాబేజీ అయితే వేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది కట్టెల మీద. ఒక్కసారి కట్టెల మీద తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కట్టెల మీద తినాలనిపిస్తుంది. అసలే గ్యాస్ కష్టాలు, కట్టెల మీద వండితే కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుద్దని నేనైతే కట్టెల మీద అయితే వండుతున్నా. క్యాబేజీ కూర అయితే ఇంతకుముందు కూడా కట్టెల మీద వండినా, చాలా రుచిగా ఉంది. అప్పుడప్పుడు గ్యాస్ మీద వండటం వల్ల కొంచెం కట్టెల మీద వండటం వల్ల గ్యాస్ సేవ్ అవుద్దని నేనైతే కట్టెల మీద అయితే వండుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అసలే గ్యాస్ అయితే దొరకట్లే కదా, ఇక ముందే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని ఉద్దేశంతో వండుతున్నా. ఇంకో టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా. ఎన్నున్నా కూడా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ ఏదైనా కూడా. ఒకప్పుడు తిందామంటేనేమో తిండ్లు సరిగా లేవు, ఇప్పుడు తినబోయారికి అన్ని హెల్త్ ఇష్యూసే వస్తున్నాయి ఒక్కొక్కరికి. అందుకనే ముందు జాగ్రత్తగా ఉండాలని నేనైతే కట్టెల మీద వంట చేసుకుంటాను. వీలున్నప్పుడల్లా ఇట్లా కట్టెల మీద వంట చేసుకుంటాను నేను. కూర కానీ అన్నం కానీ. నాకు గ్యాస్ మీద వండుకోవడానికి 2 ఉన్నాయి మట్టి పాత్రలు. ఇంకో ఇట్లా కట్టెల మీద వండటానికి అయితే ఒకటి పెట్టుకున్న కర్రీ కోసం. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకటి తెచ్చుకుంటే అన్నం కూడా పెట్టుకోవచ్చు. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.